Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా టేస్టీ పండుమిర్చితో ఒక సంవత్సరం వరకు నిల్వ ఉండే పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ పచ్చడికి పండుమిర్చిని తీసుకోవాలి. నేనైతే 1 కేజీ పండుమిర్చిని తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే దాన్ని బట్టి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఏమైనా డ్యామేజెస్ ఉంటే ఆ మిర్చిని పక్కకు తీసేసుకోవాలి, పికిల్లో వేయకూడదు. ఇలా తీసుకున్న పండుమిర్చిని తొడుములు తీయకుండా వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకోవాలి. తరువాత సాల్ట్ వేసి ఈ పండు మిరపకాయలను క్లీన్ చేసుకోవాలి. తొడుములు తీస్తే వాటర్ అనేది మిర్చి లోపలికి వెళ్ళి పికిల్ అనేది నిల్వ ఉండదు. అందుకని తొడుములు తీయకుండా పండు మిరపకాయలను క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పండుమిర్చిని ఒక స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకోవాలి, వాటర్ అనేది లేకుండా. తర్వాత ఒక క్లాత్ని తీసుకుని పండుమిర్చిని వాటర్ లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి. ఈ పండుమిర్చికి వాటర్ అనేది అసలు ఉండకూడదు. ఈ విధంగా అన్ని పండుమిర్చిని తుడుచుకోవాలి. ఇలా తుడిచిన పండుమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పండుమిర్చి తొడుగులను తీసుకోవాలి. క్లీన్ చేసి తుడిచిన తర్వాత మాత్రమే ఈ పండుమిర్చి తొడుగులను తీసుకోవాలి. ఇలాగా అన్ని పండుమిర్చి తొడుగులను తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకుని ఒక 10 మినిట్స్ ఆరనిస్తే ఏమన్నా తేమ అనేది ఉంటే పోతుంది. ఈ లోపల ఒక మిక్సీ జార్ను తీసుకుని మనం తీసుకున్న 1 కేజీ పండుమిర్చికి 200 గ్రామ్స్ చింతపండు పడుతుంది. కారం ఎక్కువ ఉంటే పండుమిర్చి అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. అదే కారం తక్కువ ఉండే పండుమిర్చి అయితే 200 గ్రామ్స్ చింతపండును తీసుకుని గింజలు, నార, పొట్టు ఏమీ లేకుండా ఈ విధంగా చింతపండును తీసుకోవాలి. ఇలాగా తీసుకున్న చింతపండును మిక్సీ జార్లో వేసుకుని అలాగే 200 గ్రామ్స్ కల్లుప్పును కూడా తీసుకుని అదే మిక్సీ జార్లో వేసుకుని 150 గ్రామ్స్ మాత్రమే వేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా సాల్ట్ ని పచ్చడి కలుపుకున్నప్పుడు రుచిని చూసుకుని కలుపుకోండి. తరువాత ముందుగా ఆరబెట్టిన పండుమిర్చిని తీసుకుని ఒక్కొక్కటిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ సీజన్లో పండుమిర్చి ఫ్రెష్గా విరిగా మార్కెట్లో దొరుకుతాయి కనుక పండుమిర్చి పచ్చడి ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సీజన్లో పట్టుకోవచ్చు. ఇలాగా అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం లైట్గా బరకబరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇదే విధంగా మొత్తం అంతా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి ఈ పేస్ట్ అంతా తీసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత వెల్లుల్లిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పండుమిర్చి పేస్ట్లో వేసి అంతా
కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న పండు మిర్చి పేస్ట్ని ఒక గ్లాస్ జార్లో వేసి 2 days పక్కన పెట్టుకోవాలి. 2 days తర్వాత ఈ పండు మిర్చి పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగా తీసుకున్న పేస్ట్ని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 spoons మెంతులను వేసి వేయించుకోవాలి. కొంచెం మెంతులు కలర్ వచ్చాక ఆవాలను 2 spoons వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకోవాలి, మెత్తగా పౌడర్ అయ్యేలాగా. ఇలాగా మిక్సీ పెట్టుకున్న పౌడర్ని పండుమిర్చి పేస్ట్లో వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత అలాగే పసుపును కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి అలాగే 1 spoon ఆవాలను వేసి అలాగే 1 spoon జీలకర్రను వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిర్చిను వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లి రేకలను కూడా వేసి వేయించుకోవాలి వేగే వరకు. అలాగా వేగిన తర్వాత కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఈ పండుమిర్చి పచ్చడికి గ్రౌండ్నట్ ఆయిల్ను లేదా పప్పు నూనెను వేసుకుని చేసుకోవాలి. వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పండుమిర్చి పేస్ట్ని ఈ తాలింపులో వేసుకోవాలి. పేస్ట్ని అంతా వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకుని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న పండుమిర్చి పచ్చడిని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో వేసి పెట్టుకుంటే 1 year పాటు నిల్వ ఉంటుంది. పండుమిర్చి పచ్చడిని వేడివేడి రైస్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సీజన్లో పండుమిర్చి వస్తుంది కనుక ఈ పండుమిర్చి పచ్చడిని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.